అబ్బబ్బా! చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఇంకా నేనైతే ఆగలేకుండా తినేస్తున్నాను. అవే అండి. మా ఇంట్లో అయితే ప్రతిసారి ఏ ఫెస్టివల్ వచ్చినా మస్ట్‌గా అయితే రెసిపీ అయితే చేస్తారు. అదేనండి పెసర ముద్ద గారెలు. పెసరపప్పుతోనైతే చేస్తాం. చాలా హెల్తీ పిల్లలకి కూడా బావుంటుంది. ఇంకా ఈరోజైతే ఈవినింగ్ స్నాక్‌గా చేసినా చాలా చాలా అంటే వచ్చింది. ఇప్పుడు ఎలా చేద్దామో చూసేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్‌లోకి ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నా. దాన్ని మంచిగా నీట్‌గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి. ఒక 4-5 అవర్స్. ఆఫ్టర్ 5 అవర్స్ అయితే చూడండి ఎలా వచ్చిందో పప్పు మంచిగా నాని ఇంకా వాటర్ కూడా సరిపోయినాయి ఎక్కడికక్కడ. ఏమైనా ఉంటే వాటర్‌ని తీసేసుకోవాలి. నెక్స్ట్ మిక్సీ జార్‌లో అయితే పచ్చిమిర్చి, కారంకి సరిపడా ఒక 10 అయితే వేసుకున్నా. ఇంకా నానబెట్టిన పెసరపప్పు అది కూడా వేసుకున్నా. ఇంకొక స్పూన్ జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు. ఒక 10 స్లైసెస్ దాకా వెల్లుల్లి రెబ్బలు. ఇంకొంచెం అయితే పప్పు ఉంచుకున్నా. ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్న పెసరపప్పుని ఆ బౌల్‌లోకి అయితే వేసుకుందాం. ఇప్పుడు తగినంత సాల్ట్, ఇంకా కొంచెం ఆనియన్స్ వేసుకొని మంచిగా కలుపుకొని ఇంకా ఆయిల్‌లో వేసుకోవడమేనండి ముద్దగారెలైతే. బావుంటుంది రెసిపీ. ట్రై చేయండి. ఇంకా చికెన్, మటన్ సూప్‌తోనైతే బావుంటుంది. మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండి. హలో బబుల్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి. బాయ్ బాయ్. టేక్ కేర్. ట్రై చేయండి రెసిపీని. హలో బేబులు.